10th class real numbers exercise 1.4. Prove that the following are irrational. So first problem is 1 by root 2. What is the irrational? Irrational number means non-terminating, non-repeating decimal is called irrational number. So ఇది మనం irrational అని ప్రూవ్ చేయాలి ఇవన్నిటిని. So prove that 1 by root 2 is irrational. So let us assume that let us assume that 1 by root 2 is rational. అంటే రేషనల్ అనుకుందాం. అంటే ఇక్కడ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు, కానీ మనం రేషనల్ నెంబర్ అని తీసుకుందాం. రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది? p by q ఫామ్లో ఉంటుంది. దట్ ఈస్ 1 by root 2 ఈక్వల్స్ టు p by q ఆర్ a by b, ఏదైనా సరే p by q ఫామ్. సో వేర్ హియర్ p, q are integers and p, q are co-primes. Co-primes means two numbers have two or more numbers having no common factor except 1. So and b not equal, q not equal to 0. ఇక్కడ మనం p by q తీసుకున్నాం కాబట్టి అవి తీసుకోవాలి. సో 1 by root 2 ఈక్వల్స్ టు p by q. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది మనకు? 1 by root 2 ఈజ్ ఈక్వల్ టు p by q. దీన్ని రివర్సిబుల్ చేసినా సరిపోతుంది. రూట్ 2 ఈక్వల్స్ టు q by p. సో ఇక్కడ మనకు p, q ఆర్ ఇంటీజర్స్. మరి q by p ఈజ్ రేషనల్ అవుతుంది. ఇక్కడ q by p ఈజ్ రేషనల్ అండ్ సో root 2 ఈజ్ ఆల్సో రేషనల్. ఎందుకు? వై? సో ఇది రేషనల్ అయింది కాబట్టి దీనికి ఈక్వల్గా ఉన్న ఇది కూడా రేషనల్ అవుతుంది. కానీ మనకు రూట్ 2 అనేది ఇర్రేషనల్ నంబర్ అని తెలుసు. సో ఇది అనేది రూట్ 2 అనేది ఇర్రేషనల్ అని తెలుసు. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ the fact that root 2 is irrational. అంటే ఇర్రేషనల్ అనే దానికి విరుద్ధంగా వచ్చింది. అంటే మనకు రూట్ 2 అనేది ఇర్రేషనల్ అనే నెంబర్ తెలుసు, విను. సో ఇది మనం అనుకున్న దానికి విరుద్ధంగా వచ్చింది కాబట్టి మనం అనుకున్నది తప్పు. సో దిస్ contradiction has arisen because of our wrong assumption that 1 by 2 root 2 is rational. మనం రేషనల్ అనే ఇక్కడ 1 by root 2 రేషనల్ అని తీసుకుంటే రూట్ 2 అనేది రేషనల్ అని వచ్చింది. రూట్ 2 అనేది ఇర్రేషనల్కు విరుద్ధంగా వచ్చింది కాబట్టి మనం అనుకున్నది రాంగ్ అన్నట్టు. సో హెన్స్ 1 by root 2 ఈజ్ irrational.